భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ఐ ఆత్మహత్య యత్నం కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో సీఐతో పాటు మరో 4 కానిస్టేబుళ్లపై వేటు పడింది. అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్య యత్నానికి సీఐ జితేందర్ రెడ్డి వేధింపులే కారణమని విచారణలో తేలింది. దీంతో జితేందర్ రెడ్డిని ఐజీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు అశ్వారావుపేట పీఎస్లో రైటర్గా పనిచేస్తున్న సుభాని, కానిస్టేబుల్స్ శివ, సన్యాసి నాయుడు, శేఖర్ను ఎస్పీ ఆఫీస్కు అటాచ్ చేశారు ఉన్నతాధికారులు. సీఐ జితేందర్ రెడ్డిపై అశ్వారావుపేట మండలంలో అనేక ఆరోపణలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ఐ ఆత్మహత్య యత్నం కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో సీఐతో పాటు మరో 4 కానిస్టేబుళ్లపై వేటు పడింది. అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్య యత్నానికి సీఐ జితేందర్ రెడ్డి వేధింపులే కారణమని విచారణలో తేలింది. దీంతో జితేందర్ రెడ్డిని ఐజీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు అశ్వారావుపేట పీఎస్లో రైటర్గా పనిచేస్తున్న సుభాని, కానిస్టేబుల్స్ శివ, సన్యాసి నాయుడు, శేఖర్ను ఎస్పీ ఆఫీస్కు అటాచ్ చేశారు ఉన్నతాధికారులు. సీఐ జితేందర్ రెడ్డిపై అశ్వారావుపేట మండలంలో అనేక ఆరోపణలున్నాయి. మరిన్ని అప్డేట్స్ ఖమ్మం రిపోర్టర్ ఖదీర్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఖదీర్, డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అనేక మంది పోలీసులు వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే అశ్వారావుపేట మండలంలో అక్కడ పనిచేస్తున్న జితేందర్ రెడ్డి సిఐ అక్కడ ఎస్ఐని శ్రీరాములు వేధించడం వల్ల అతను ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టుగా శ్రీరాముల శ్రీనివాస్ అతను ఒక వాంగ్మూలం తెలపడం జరిగింది. అయితే మొన్న శ్రీరాముల శ్రీనివాస్ ఉదయం చెప్పకుండా 2 ఫోన్లు కూడా ఇంట్లో పెట్టేసి అతను వెళ్ళిపోవడం జరిగింది. ఉదయం నుంచి అతను సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో భార్య అప్రమత్తమై ఆ బంధువులకు అదేవిధంగా స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ సిబ్బంది తెలియజేయడంతో వాళ్ళందరూ రంగంలోకి దిగి వెతకడం ప్రారంభించడం జరిగింది. అయితే అతను మహబూబాద్ మండల కేంద్రంలో అతను ప్రత్యక్షమయ్యాడు. అయితే సూసైడ్ చేసుకుంటూ చివరి నిమిషంలో బతకాలనిపించి అతను వాళ్ళ బంధువులకు, సమీప బంధువులకు ఫోన్ చేయడం జరిగింది. అదేవిధంగా వైద్య సిబ్బందికి కూడా ఫోన్ చేసి తన ప్రాణాలు కాపాడాలని చెప్పేసి వేడుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కొంత అక్కడ సినిమాటిక్ గా జరిగిందని చెప్పాలి. ఎందుకంటే శ్రీరాముల శ్రీనివాస్ ని గతంలో నుంచి కూడా స్థానికంగా ఉన్న సీఐ అనేక రకాలుగా వేధించడం ప్రారంభించారని చెప్పేసి తెలుస్తా ఉంది. ఎందుకంటే స్థానికంగా ఉన్న షాపుల వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి, అదేవిధంగా అనేక వ్యాపార వర్గాల నుంచి వసూళ్లకు పాల్పడమని జితేందర్ రెడ్డి చెప్తున్నట్టుగా అక్కడ శ్రీనివాస్ ఒక వాంగ్మూలం ద్వారా తెలపడం జరిగింది. అదేవిధంగా శ్రీరాముల శ్రీనివాస్ అతన్ని ఒక 4 కానిస్టేబుల్ కూడా వేధించడం, అదేవిధంగా అతని పైన అవినీతి మరకపోయడం వంటిది కూడా చేయడం జరిగింది. అయితే వాళ్ళని కూడా నిన్న ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేయడం జరిగింది. అయితే జితేందర్ రెడ్డి మొదటి నుంచి కూడా అనేక రకాల వివాదాస్పద ఇక్కడ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఒక వర్గాన్ని కొమ్ము కాస్తున్నారని చెప్పేసి రీసెంట్ గా కూడా బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ వచ్చే ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా ఒక బాధితుడు వస్తే పోలీస్ స్టేషన్ కి అతన్ని చితకబాదిన పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే జితేందర్ రెడ్డి ఎక్కడ పోస్టింగ్ చేసినా కానీ కొంత వివాదాస్పదంగానే వ్యవహరిస్తూ ఉంటారు. ఆ స్టేషన్ పరిధిలో ఉన్న అనేక మంది కానిస్టేబుల్ ద్వారా అనేక కార్యక్రమాలు కూడా అతను నిర్వహిస్తూ ఉంటారని చెప్పేసి ఆరోపణలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే అతను భారీగా కింది స్థాయి సిబ్బంది ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అపర్ణ.